అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. నమస్తే దాక్షాయిని. అమ్మ, మనము చూసుకుంటే శనివారం వెంకటేశ్వర స్వామి అసలు ఎంత నమ్ముతారో కదా, అందరూ ఫాస్టింగ్ కూడా చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. నాయక ఆ రోజు చక్కగా ఇంట్లో సులభంగా చేసుకునే పూజా మార్గం మాకు తెలియజేస్తారా? శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన అంటే కొంగు బంగారం. ఆయన తలుచుకుంటే పని అవ్వదు అనడానికి ఏది ఇంకా లేదనమాట. కలియుగంలో మనం ఈ బాధలన్నీ అనుభవిస్తున్నాము అని అనుకుంటే గనక, ఏ బాబాయ్ అనవసరంగా పుట్టాను రా భగవంతుడా అని అనుకోకుండా ఉండాలి అని అంటే మనం వెంకటేశ్వర స్వామి భక్తులం అనుకుంటే చాలు. ఇమీడియట్ గా మనకు వచ్చే ధైర్యం అనేది వచ్చేస్తుంది. ఆయన ఉన్నాడు కదా అండ మనకి అనేది ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని పూజించాలి అని అంటే దండని సమర్పించాలి. నువ్వు దండ సమర్పిస్తే ఆయన నీకు అండగా ఉంటాడు. దండ, పూలదండ లేకపోతే తులసిమాల, ఏదైనా కానీ దండ అనేది ఆయనకి సమర్పిస్తే చాలు, ఆయన అండగా ఉంటాడు. చాలా సందర్భాల్లో నాకు ఇది పెట్టడం ఇష్టం స్వామి, నాకు ఇది వేయడం ఇష్టం స్వామి అని చెప్పి నేను ఎన్నో దండలు వేసాను. ఆయనకి రకరకాల దండలు. అవునా? చాలా తొందరగా అక్కున చేర్చుకుంటాడు అని చెప్పుకోవచ్చు. స్వామి ఉన్నాడు అనేది చాలా నిమిషాల్లో తెలియజెప్పేస్తాడు మనకి. అమ్మ బాబాయ్ స్వామి అని చెప్పి. అంటే మొక్కుని మనం తీర్చుకోవాలి అని అనుకుంటే గనక ఆ మొక్కుని ఆయన కూడా మనం ఎంత మొక్కుకుంటామో మన పని అవ్వాలని చెప్పి ఆయన కూడా అంత స్పీడ్గా చేసి మన మొక్కుని తీర్చుకునే విధంగా చేస్తాడు, సంసిద్ధం చేస్తాడు. కాబట్టి వడ్డీ కాసుల వాడు, లేకపోతే ఆపద మొక్కుల వాడు అంటే ఏంటంటే ఆపదలో నువ్వు గనక మొక్కుకుంటే ఆపదను తీర్చేసేవాడు అని అర్థం అనమాట. ఓకే ఓకే. మనం ఒక 1000 రూపాయలు వేస్తాం హుండీలు అనుకుంటే ఆయనకి ఆ 1000 రూపాయలు లేక లక్ష్మీదేవే వక్షస్థలం మీద వ్యూహలక్ష్మిగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆయనకి ఏం తక్కువ. కానీ మన కోసం అలా నుంచొని స్వామి గంట సేపు పడుకుంటాడేమో పాపం. నిజంగా ఇలా పడుకోబెడతారు, అలా లేపేస్తారు. అవునవును. మన కోసం కాదు, ఆయన చేసేదంతా కూడా, ఆయన చేయించుకునే సేవలన్నీ కూడా మనని ఉద్ధరింపజేయడానికి. మన కోసం స్వామి వైకుంఠం నుంచి సశరీరంగా వచ్చారు. వెంకటేశ్వర స్వామి మాట్లాడేవారు ఇది వరకు. ఆ మధ్య కాలంలోనే మాట్లాడడం మానేశారంటే నాకు బాధ అనిపిస్తుంది. అయ్యో మా కోసం మాట్లాడితే ఎంత బాగుంది అని అనిపిస్తుంది. అంటే నేను మాట్లాడను కూడా మాట్లాడక్కర్లేదు, నేను చూస్తే చాలు మీకు పని అయిపోతుంది అని చెప్పి స్వామి ఆగారేమో అని అనిపిస్తుంది నాకు. ఏ కష్టం ఉన్నా సరే వెంకటేశ్వర స్వామి తప్పకుండా తీరుస్తారు. ప్రతి ఇంట్లో ప్రతి శనివారం స్వామికి తప్పక పూజ చేసుకోవడం అనేది నియమంగా రావాలి అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గుడికి వెళ్ళడం, ప్రతి సాటర్డే కర్పూరంతో స్వామిని అభిషేకించడం, కర్పూరం ముద్ద కర్పూరం చక్కగా పొడి చేసేసుకొని స్వామివారి ఫోటో దగ్గర చక్కగా ఒక తమలపాకు పెట్టి, నేనైతే ముద్ద కర్పూరాన్నే మళ్ళీ కొంచెం మనం పసుపు ముద్ద చేసుకుంటాం చూసావు, అలా చేసుకొని నామం పెట్టి స్వామివారికి అక్కడ పెట్టి స్వామివారిని అదే కర్పూరంతో నేను స్వామివారికి నామం చదువుతూ చేస్తాను. చాలా బాగా కలిసి వస్తుంది. అలా 11 వారాలు చేస్తే మీరు ఆ కర్పూరం అంతా తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇచ్చేస్తే వాళ్ళు హారతికి ఉపయోగిస్తారు. ఎంత బాగా కలిసి వస్తుందో మీకు. అలా ఎన్నో వారాలు చేశాను నేను. చాలా బాగా కలిసి వస్తుంది అనమాట. అలాగే పిండి దీపాలు ఒకటి రోజు ప్రతి శనివారం పిండి దీపం పెడితే చాలా మంచిది. బియ్య పిండిలో కాస్త పాలు, బెల్లము, కుదిరిన వాళ్ళు కొంచెం అరటిపండు కూడా కలుపుతారు. కలిపేసి చక్కగా ముద్దలాగా చేసుకొని కొంచెం ప్రమిదలా చేసుకొని పైన నామం పెట్టాలి స్వామికి. పసుపుతో ఏమో యు ఆకారము, మధ్యలో నామం చక్కగా ఎర్రని బొట్టుతో పెట్టి కుంకుమతో పెట్టి స్వామివారికి 7 ఒత్తులు వేసి అందులో ఆవు నెయ్యి వేసి మనం దీపం వెలిగిస్తాం. గోవిందనామాలు చదివేదాకా దీపం వెలుగుతుంది చక్కగా. కొంచెం ఆవు నెయ్యి నిండుకుంటుంటే మళ్ళీ వడ్డించుకోవచ్చు. కొంచెం ఒత్తుల మీద కాస్త కర్పూరం వేసి దీపం పెడితే కూడా మంచిది అనమాట. 7 ఒత్తులన్నీ అన్ని కలపచ్చు. మొత్తం 7 ఒత్తులు కలిపి పెడతాం. ఓకే ఓకే. అలాగా మీరు చేస్తారా అమ్మ? ఎప్పటి నుంచి చేస్తున్నారు? 12 ఏమిటి ఇంకెక్కువే.
మా అప్పటి నుంచి అమ్మగారు ఇదే ప్రాసెస్. 2011లో చనిపోయారు. నాకు ఇంక వేరే టైం పాస్ లేదు, అసలు ఏం చేయాలి అని అనుకుంటూ పూజల్లోకి నేను ఎంటర్ అయిపోయాను. ఇలా చేద్దాం, అలా చేద్దాం, స్వామివారికి ఇది చేద్దాం, స్వామివారికి ఇది చేద్దాం. మొన్న ఈ మధ్య కూడా ఈయనకి కొంచెం ట్యూమర్ తగ్గితే బాగుండు, తగ్గాలి స్వామి, తగ్గితే నేను వెంటనే తిరుపతికి వస్తాను అని అనుకుంటే కూడా ఈయనకి ట్యూమర్ సైజ్ తగ్గింది. లేకపోతే ఇంకెంత ఇబ్బంది పడేవారు ఆయన. ఇంకెంత ఇబ్బంది పడేవారు. నేను వెంటనే వెళ్ళి మెట్లు ఎక్కేసి వచ్చాను. మేబీ దానివల్లేనేమో ఆయన ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎంతో మంది చెప్తూ ఉంటారు ఈ ఇబ్బంది పడ్డారు, ఆ ఇబ్బంది పడ్డారు, మంచం మీద ఉన్నారు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఆయనను వెంటనే తనలో కలిపేసుకున్నాడు స్వామి. అవునవును, భగవంతుడిది ఎంతో కొంత కృప ఆరాధన తప్పకుండా ఉంటుంది. మనం చేసే ఆరాధన ఎక్కడికి పోదు, అది మాత్రం డామ్ షూర్. ఆయన ఏం చేసుకుంటాడు, మనం మన ఎనర్జీని ఇన్వెస్ట్ చేస్తున్నాం ఆయన. పూజ చేస్తామో, మనం ఏదైనా తెచ్చి పెడతామో, అయితే ఆయనే ఎనర్జీ. ఆయన ఏం చేసుకుంటాడు, మన ఎనర్జీని ఆయన ఇవ్వాల్సిందే, తిరిగి తప్పకుండా ఇస్తాడు. అది మాత్రం ఖచ్చితంగా నేను నమ్ముతాను. మనం పూర్తి నమ్మకంతో భక్తితో చేయాలి చేసేది. అవును. ఓకే ఓకే. కానీ కర్పూరంది దీపంది బాగుంది కదా, చాలా బాగుంటుంది. వింటుంటేనే చేయాలి అని అనిపించేంత బాగుంది. కర్పూరం చక్కగా తీసుకొచ్చుకోండి, ముద్ద కర్పూరం పొడి కొట్టుకోండి. పొడి కొట్టేసేసుకొని మీరు మళ్ళీ క్యాంఫర్ టాబ్లెట్స్ ఉంటాయి, అవి కాదు, ముద్ద కర్పూరమే దొరుకుతుంది మీకు చక్కగా పూజా స్టోర్. తెచ్చుకోండి. తెచ్చుకొని చక్కగా కలిపి పొడి చేసేసుకొని దాన్ని ఏం చేస్తారంటే ఇట్లా ముద్దగా చేసుకుంటే, చక్కగా అమ్మవారిని ఎలా చేసుకుంటాం పసుపు ముద్దని అలా చేసుకొని దానికి కొంచెం చిన్నగా నామం పెట్టండి స్వామి అని. అది అక్కడ తామలపాకు మీద చిన్న ప్లేట్లోనో కూర్చోబెట్టేసేసుకొని స్వామివారి నామాలు చదువుతూ వేయండి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుతూ వేయండి. అట్లాగే పద్మావతి అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకొని పక్కన ఇంకో ప్లేట్లో అక్షింతలు వేసుకోవచ్చు, కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు. ఈ ముద్ద కర్పూరాలన్నీ కూడా చక్కగా ఒక చిన్న దాంట్లో కొంచెం బియ్యం వేసి పెట్టండి, కర్పూరం కరిగిపోకుండా ఉంటుంది. 9 వారాలు చేసేటప్పటికి అంత కర్పూరం అవుతుంది. లేదు కరిగిపోతుంది అని అంటే చేసిన వారం నెక్స్ట్ డే ఆదివారం వెళ్ళి స్వామికి సమర్పించేసేయండి. ముద్ద కర్పూరంగా తొందరగా కరిగిపోవడానికి అవకాశం. బియ్యం ఉంటే కరగదు, ఆ పొడి అలానే ఉంటుంది. తర్వాత బియ్యాన్ని చెరిగేసి ఇచ్చేయచ్చు. లేదు అట్లా అవ్వట్లేదు, కరిగిపోతుంది అంటే నెక్స్ట్ డే తీసుకెళ్ళి స్వామికి సమర్పించేయచ్చు. ఇంట్లోనే కరిగిపోతుంది అంటే ఎక్కడ గాల్లో కలిసిపోతున్నారు స్వామి, అంతే కదా, అవునా కదా, అది కూడా బాధ లేదు. మీరు లాస్ట్ వారం చేసుకున్నప్పుడు ఇవ్వచ్చు స్వామికి. కానీ ఖచ్చితంగా పని అవుతుంది, మీరు ఏ పని అనుకుంటారో ఆ పని అవుతుంది. అలా ఒక 9 వీక్స్ చేయండి. 9 వీక్స్ చేయాలి. ఓకే ఓకే. అమ్మాయి దీనికి ఒకవేళ చేసే ఇదిలో ఎవరికైనా ఏదైనా బ్రేక్ వస్తే మినిమం ఎన్ని అయిపోయిన తర్వాత కంటిన్యూ అవుతుందమ్మా? అట్లేం లేదు, నేను అనుకోవడం ఎప్పుడు 2వ వారం బ్రేక్ రాకుండా చూసుకుంటాను, ద్వితీయజ్ఞం అని చెప్పి. ఓకే ఓకే. బ్రేక్ వస్తే ఆ వారం వదిలేసేసేయండి, నెక్స్ట్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే ఓకే. అండ్ అమ్మ సాటర్డే రోజు, శనివారం రోజు చేయకూడని పనులు ఏమైనా ఉంటాయా? నాన్ వెజ్ తినకూడదు, ఎగ్ తినకూడదు, ఉల్లిపాయ తినకూడదు, వెల్లుల్లిపాయ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. స్వామివారికి గనక సాటర్డేస్ 9 వీక్స్ అనుకొని చేస్తున్నాము అంటే బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. ఓకే ఓకే. ఇంకా అమ్మ ఇంకేమైనా ఇంటికి వస్తువులు తెచ్చుకోకూడదు, ఇవి తెచ్చుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది? సాటర్డే రోజు చీపురు తెచ్చుకుంటాను నేను. తెచ్చుకోవాలి, శుక్రవారం తెచ్చుకోం కదా, అందుకని సాటర్డే తెచ్చుకుంటాను. ఉప్పు కొనకూడదు ఆ రోజు, సాటర్డే కొనకూడదు, ఉప్పు కొనకూడదు, ఐరన్ తీసుకోకూడదు, ఏమి అట్లాంటివి చేయకూడదు. ఈ ఆయిల్ కూడా తెచ్చుకోవాలి, ఆయిల్ తెచ్చుకోకూడదు. ఎందుకు తెచ్చుకోకూడదు? ఎందుకంటే శనికి సంబంధించినవి కాబట్టి మనం తెచ్చుకోకూడదు అని అర్థం. ఆల్రెడీ మన ఇంట్లో లేనిదేగా మనం తెచ్చుకుంటాం అంటే మనం కన్ఫర్మ్ చేసుకున్నట్టేగా ఇక లేడు అని చెప్పి, అవునా కదా, పాజిటివ్ గానే చూద్దాం. ఓకే ఓకే. ఇప్పుడు శుక్రవారం లక్ష్మీదేవి చీపురు అని అనుకుంటాం మనం, చీపురు లక్ష్మి, అందుకనే మనం తొక్కకుండా చేయకుండా దాచుకుంటామా? జనరల్ గా ఎప్పుడు తెచ్చుకుంటాం, ఏదైనా లేనప్పుడే కదా తెచ్చుకుంటాం, అంటే మనం లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నట్టే కదా. అందుకనే శుక్రవారం తెచ్చుకోకండి, శనివారం తెచ్చుకోండి అని అంటారు. ఇది కూడా అంతే, అంతేగాని సాటర్డే ఆయిల్ వేస్తే శని వచ్చేస్తుంది మనతో, అది కాదు. శని భగవానుడు మనతో ఉంటే చాలా మంచి జరుగుతుంది మనకి. ఎప్పుడు ఎవ్వరు ఊహించనంత లగ్జరీని ఇస్తాడు ఆయన శనీశ్వరుడు. సాటర్డే సాటర్న్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ ప్లానెట్. ఓకే ఓకే. చాలా బాగా చెప్పారమ్మా. హ్యాపీగా అందరు ఈ శనివారాలు మీరు చెప్పినట్లుగా
పూజా విధానాన్ని పాటిస్తూ, అంతేకాకుండా 9 వారాలకు కూడా చెప్పారు కదా, సులువుగా ఉంది అది కూడా. చక్కగా ఆ రెమెడీ కూడా చేసుకుంటే డెఫినెట్లీ వాళ్ళు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. మాకు చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్తే.